హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాలెండర్ కోడ్. ఇక్కడ మనకు వచ్చేసి టోటల్గా 12 మంత్స్ ఉన్నాయి కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ కోడ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఒక డేని అది ఏ రోజు చెప్పడానికి మనం క్యాలెండర్ కోడ్ ట్రిక్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి టోటల్గా మనకు 144 ఇది ఎలా కనిపిస్తుంది, మనకు 12 స్క్వేర్లా కనిపిస్తుంది. 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 ఇలా. నెక్స్ట్ ఇదేంది, ఏప్రిల్, మే, జూన్. ఏప్రిల్, మే, జూన్ ఎలా ఉన్నాయి, 25 అంటే మనకి ఎంత వస్తుంది, 5 స్క్వేర్ తీసుకుంటే 25 వస్తుంది. మనం దీన్ని 025 లాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇది ఎలా ఉంది, 36 అంటే ఏంది, 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏందో 36, 036 లాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇదేంది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇది ఎలా ఉంది, 146 అంటే ఏం రాసుకోవచ్చు, 12 స్క్వేర్ ప్లస్ 2 రాసుకోవచ్చు. 12 స్క్వేర్ ప్లస్ 2 ఎంత, 144 ప్లస్ 2 ఈక్వల్ టు 146. ఇలా ఈజీగా మనం మంత్ కోడ్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ కోడ్ అంటే ఏంది, ఇయర్ కోడ్ 1900 ఇయర్ కోడ్ 0, 2000 ఇయర్ కోడ్ 6, 2100 ఇయర్ కోడ్ 4, 2200 ఇయర్ కోడ్ 2, 2460 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏంది, వీక్లీ డే కోడ్ 1, 2, 3, 4 ఇది యాజువల్గా అందరికి ర్యాండమ్గా గుర్తుంటుంది. నెక్స్ట్ మనం అక్టోబర్ 13th, ఇప్పుడు అక్టోబర్ 13th 1965 ఈ డే ఏం డే అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనకు ఈ డే ఏం డే అంటే మనకు ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ ఏం వేసుకోవాలి, డేట్ వేసుకోవాలి. డేట్ ఏది 13. నెక్స్ట్ ఏంది, అక్టోబర్ అంటే మనకి ఇది అక్టోబర్ అంటే 1 ఇక్కడ ఉంది కదా, అక్టోబర్ అంటే 1 తీసుకోవాలి ప్లస్ 1. నెక్స్ట్ ఇయర్ లాస్ట్ 65 కదా, 65 తీసుకోవాలి. నెక్స్ట్ ఇది 19th సెంచరీ కాబట్టి ఇది 1900 కాబట్టి 0 తీసుకోవాలి ప్లస్ 0. నెక్స్ట్ ఏంది, 65లో ఎన్ని లీఫ్ ఇయర్స్ ఉంటాయి, 65 ఇయర్స్లో బై 4 చేయాలి. 4 1 జా 4, మనకు మొత్తం 65/4 కదా, 4 1 జా 4, రిమైనింగ్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. 2 అంటే 25 కదా, 25 అంటే 2 6 జా, మొత్తం 16 లీఫ్ ఇయర్స్ ఉంటాయి. 16 ఇక్కడ బై 7 చేసుకోవాలి. 7 అంటే ఎంత, ఇక్కడ 13 14 16 30/95, 95/7 ఇక్కడ 7 తీసుకోవాలి. ఇక్కడ మన క్యాలిక్యులేషన్ ఉంది, 7 1 జా 7, ఇక్కడ మనం ఎంత రిమైనింగ్ ఎంత 2 ఉంటుంది, 7 3 జా తీసుకోవాలి. మొత్తం మనకి ఎంత, ఇక్కడ మనకు వచ్చేసి 7 1 జా 7 అంటే రిమైనింగ్ ఎంత 2 ఉంటుంది, 25 కదా, 25లో 7 3 జా 21, రిమైనింగ్ ఎంత మనకు 4 మిగులుతుంది. 4 అంటే ఏంది, ఇక్కడ మనకు వచ్చేసి 1 2 3 4 అంటే వెడ్నెస్డే అంటే మనకు అక్టోబర్ 13th 1965లో ఏంది డే, ఏది వెడ్నెస్డే అని వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.